గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మరొక అద్భుతమైన కంపెనీ మనకు ప్రీ లాంచ్ అయ్యింది, హెల్తీ లైఫ్ అని. సో వండర్ఫుల్ కంపెనీ అండి ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ లో మరో ప్రపంచం సృష్టించబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ప్లాన్ ఉంది. అసలు ఇన్కమ్ అయితే దీంట్లో వండర్ఫుల్ గా అద్భుతంగా ఉంది. అలాగే ప్లాన్ లో ప్రాజెక్టులు ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్లు కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోడక్ట్లు తీసుకొని వచ్చింది మన కంపెనీ. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ లీడర్ ఎంతైతే ఇన్కమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంతకు 1000 రెట్లు ఇన్కమ్ ని ప్లాన్ చేసింది. ఒక్కసారి ఈ ప్లాన్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ కంపెనీకి మించిన కంపెనీ ప్రెసెంట్ ఏది లేదంటారు. ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ఈ కంపెనీ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ ప్లాన్ తెలుసుకుందాం. అసలు కంపెనీ ఏమంటుందంటే డైరెక్ట్ తెలిసే మనస్ఫూర్తిగా వినండి. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, అలాగే హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి. సో మీరు హెల్త్ తీసుకోండి, వెల్త్ తీసుకోమంటుంది. సో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీ, రోజ్ కాంప్లెక్స్, వెస్ట్ ముంబై ఇన్ ఇండియా, మహారాష్ట్ర అనమాట. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే విజన్ ఫర్ ద ఫ్యూచర్, ప్రతి మనిషికి విజన్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇలా ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. లేదంటే కనుక సమాజం మనల్ని ఆడుకుంటుంది. సో చాలా మంది తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక సో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే కూడా మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. సో కాబట్టి విజన్ ఉండాలన్నమాట. మన ఫ్యూచర్ గురించి విజన్ లేకపోతే కనుక డెఫినెట్ గా మన ఫ్యామిలీని మనం ఖచ్చితంగా మోసం చేసిన వాళ్ళం అవుతాం. సో విజన్ ఉన్నవాడు డెఫినెట్ గా ఇందులో సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్. సో మనం జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ అనేది. సో ఈ రోజు ఎంతో మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. అలాగే షుగర్, బీపీ, క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ అటాక్ తో బాధపడుతున్న వాళ్ళు, సో బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, సో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు బ్రెయిన్ సంబంధించి చెప్పాలంటే పెరాలసిస్ కి సంబంధించిన ఎంతో మందిని మనం చూస్తున్నాం. నరాల వీక్నెస్ కి సంబంధించిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. అలాగే జాయింట్ పెయిన్స్ అనమాట, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులని, కండరాల నొప్పులని, సో ఇట్లా బాధపడుతున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనమాట. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎంతో మంది లేడీస్, మన అక్క చెల్లితాం, సో అమ్మ ఇలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళకి మంత్లీ సరిగా రాకపోవడం, అది బ్లీడింగ్ కాస్త స్టోన్స్ గా ఏర్పడి బ్లడ్ కూడుకొని సో అది క్యాన్సర్ కి దారితీసి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భయంకరమైన పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాం. సో ఎంతో మంది విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అనమాట. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంతకుముందు లేడీస్ మాత్రం వచ్చిందండి, ఇప్పుడు జెంట్స్ కూడా వస్తుంది. దీనివల్ల ఎంతో మంది చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఈ రోజు భయంకరమైన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హెడేక్ అండి. హెడేక్ కూడా మనకు ఎంత డేంజర్ అంటే ఇది అసలు చాలా మంది హెడేక్ ని చాలా తక్కువగా చూస్తారు. కానీ హెడేక్ వల్ల ఎంతో మంది జీవితాలు కూడా ఈ రోజు వాళ్ళ భూమి మీద లేకుండా వెళ్ళిపోయినారు అనమాట. అంటే హెడేక్ కదా, చిన్నదే కదా, సో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోతాయి, టీ తాగితే వెళ్ళిపోతాయి, కాఫీ తాగితే వెళ్ళిపోతుంది, నెగ్లెక్ట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అసలు ఏంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు రావడం కారణం ఏంటంటే, అసలు రీజన్ ఫర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి. సెల్ ఫోన్ రేడియేషన్ అండి. ఈ రోజు మనం సెల్ ఫోన్ రేడియేషన్ గురించి చాలా మంది తెలుసు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యి ఉన్నాం. సో సెల్ ఫోన్ వల్ల ఎంత డేంజర్ అంటే మనకు ఈ రేడియేషన్ అనేది. సో మీరు చాలా మంది వినే ఉంటారు, ఈ రోజు ఎన్నో రకాల పక్షులు ఈ రోజు భూమి మీద కనబడకుండా వెళ్ళిపోయాయంటే కారణం సెల్ ఫోన్ రేడియేషన్ అండి. ఎప్పుడైతే సెల్ ఫోన్లు ఈ భూమి మీదకి వచ్చాయో అప్పటి నుంచి మనకు ఎన్నో రకరకాల పక్షులు, జంతువులు, మనుషులు కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. సో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మనిషి జీవితం మీద చాలా అంటే చాలా ప్రభావం చూపించింది. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, మూవీస్ కూడా మనం చూసాం ఫ్రెండ్స్. అలాగే రెండోది వాటర్ అండి. మనం తీసుకునే ఇప్పుడు మనం వాటర్ ఏవైతే తాగుతున్నామో దాని వల్ల కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనుకుంటుంటారు మేము ఫిల్టర్ నీళ్ళు అవుతున్నాం, మంచి నీళ్ళు అవుతున్నాము, సో మంచి క్వాలిటీ వాటర్ తాగుతున్నామని. నిజం చెప్పాలంటే అసలు మనం తాగేది అసలు మంచి వాటర్ కానే కాదండి. సో డాక్టర్స్ కూడా అంటారు మీరు ఫిల్టర్ నీళ్ళు